సినీ పరిశ్రమలో చాలాసార్లు క్లాష్ అనే పదం వింటూ ఉంటాం. ఒకే రోజు ఇద్దరు బడా స్టార్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడితే ఆ క్లాష్ గురించి ఇండస్ట్రీ, ఆడియన్స్ తప్పక మాట్లాడుకుంటారు. ఇప్పుడు అలాంటి క్లాష్ మరోసారి జరగబోతోంది. హిస్టరీ రిపీట్ కాబోతోంది. ఒకసారి ఇండియన్ సినిమాను మార్చిన క్లాష్ అది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కానుందా? వచ్చే ఏడాది మార్చి 5న సందీప్ వంగా తెరకెక్కిస్తోన్న స్పిరిట్ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం కావడంతో పాన్ ఇండియా వైడ్ గా స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం విడుదల కాబోతోంది. 2027 మార్చి 5న ఇటు ప్రభాస్ చిత్రం, అటు సల్మాన్ సినిమా రెండూ ఒకేసారి థియేటర్స్ లోకి రానున్నాయి. 2015లోనూ ఈ ఇద్దరు హీరోలు ఇలాగే క్లాష్ కు దిగారు. ప్రభాస్ బాహుబలి చిత్రంతో, సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు. బాహుబలి పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేస్తూ 500 కోట్లు రాబట్టింది. ఇక బజరంగి భాయిజాన్ కూడా తిరుగులేని కథనంతో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు స్పిరిట్ వర్సెస్ సల్మాన్ న్యూ మూవీ కూడా గతాన్ని గుర్తు చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరో 1 year ఆగాల్సిందే.